2024 సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ అవటం మొదలుపెట్టాయి. ఇప్పటికే ఫిజియాలజీ లేదా మెడిసిన్లో, ఫిజిక్స్లో అంటే భౌతిక శాస్త్రం, ఆ తర్వాత కెమిస్ట్రీ రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ చేశారు. ప్రపంచంలోనే ఇవి అత్యున్నత పురస్కారాలని చెప్పొచ్చు. ఎవరికి ఇచ్చారు అంటం కంటే ఎందుకు వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ రీసెర్చ్ చేసినందుకు దేనికి నోబెల్ ప్రైజ్ వచ్చిందనేది చాలా ఇంపార్టెంట్. మనం నోబెల్ ప్రైజ్ వైద్య శాస్త్రంలో, ఫిజియాలజీలో నోబెల్ ప్రైజ్ కనుక గమనిస్తే ఇద్దరికి వచ్చింది. విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకున్ ఇద్దరికి ఎందుకు వచ్చిందంటే ఫర్ దేర్ వర్క్ ఇన్ డిస్కవరీస్ ఆఫ్ మైక్రో ఆర్ఎన్ఎస్. మైక్రో ఆర్ఎన్ఎస్ సంబంధించి ఆవిష్కరణలు చేసినందుకు వైద్య రంగంలో ఈ ప్రైజ్ వచ్చిందనమాట వాళ్ళకి. అసలు మైక్రో ఆర్ఎన్ఎస్ సంబంధించిన ఆవిష్కరణలు ఎందుకు ఇంపార్టెంట్? మనందరికి తెలుసు, మానవ శరీరంలో ప్రతి కణంలో డిఎన్ఏ అనే జన్యు పదార్థం ఉంటుంది. ఈ జన్యు పదార్థం అనేది వంశపారపర్యంగా, అంటే మన తల్లిదండ్రుల నుంచి మనకు వస్తాయి, పిల్లలకు వస్తాయి, ఇలా వస్తూ ఉంటుంది అనమాట. ఈ డిఎన్ఏనే చాలా రకాల జీన్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ట్రాన్స్మిట్ అయ్యే బాధ్యత, అంటే ఇదంతా ట్రాన్స్మిషన్ కారణం డిఎన్ఏ. అంటే పేరెంట్స్ డిఎన్ఏ, తాతల డిఎన్ఏ మనకు వస్తుంటుంది అనమాట. డిఎన్ఏలో ఉండే సూచనలు బట్టి ఒక కణం మెదడు కణమా, కాలేయమా లేదా కండర కణమా, ఇలా కణాలు రూపుదిద్దుకుంటాయి. అయితే డిఎన్ఏ సూచనల ఆధారంగా శరీర భాగంలో జన్యు నియంత్రణ జరుగుద్ది, జీన్ రెగ్యులేషన్ అనేది జరిగిద్ది అనమాట. ఈ ప్రక్రియలో ఆర్ఎన్ఏ, రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఒక మెసెంజర్స్ లాగా పనిచేస్తాయి. అయితే మైక్రో ఆర్ఎన్ఏ అనేది కొన్ని వేల జన్యువులను నియంత్రించగలదంట. దీనిలో ఉన్న ఉపయోగం ఏంటంటే కొన్ని జీన్స్ను, అంటే జీన్ రెగ్యులేట్ చేస్తూ, మైక్రో ఆర్ఎన్ఏ అనేది జీన్స్ని రెగ్యులేట్ చేస్తూ, కొన్ని జీన్స్ మనకి ఏదైతే కార్సినోజెనిక్ ఉన్నాయి అనుకోండి, అంటే క్యాన్సర్ కానీ లేదా గుండె రకాల సమస్యలు ఉన్నాయి అనుకోండి, అటువంటి జీన్స్ని కనిపెట్టి అవి మళ్ళీ ట్రాన్స్మిట్ కాకుండా చూసే శక్తి ఈ మైక్రో ఆర్ఎన్ఏకి ఉంటుందంట. 1990 దశకంలో ఈ విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకిన్ ఇద్దరు కూడా రౌండ్ వామ్స్ మీద రీసెర్చ్ చేశారంట. అంటే రౌండ్ వామ్స్లో జీన్స్ ఎలా రెగ్యులేట్ అవుతాయని మీద రీసెర్చ్ చేసి మనుషులకు కూడా ఇలాంటిది ఎమ్యులేట్ చేస్తూ మైక్రో ఆర్ఎన్ఏ అనేది జీన్ కంట్రోల్ ఎలా చేస్తాయి, జీన్స్ని ఎలా రెగ్యులేట్ చేస్తాయి. సో కొన్ని జీన్స్ మనకు అవసరమైన జీన్స్ పెట్టుకుని అవసరమైన దీన్ని స్విచ్ ఆఫ్ చేసే విధంగా ఆ టెక్నిక్ మైక్రో ఆర్ఎన్ఏ ఉంది కాబట్టి కనిపెట్టారనమాట. అయితే మైక్రో ఆర్ఎన్ఏ సంబంధించి ఆవిష్కరణలు చేసిన ఇంకా పూర్తిగా దీని అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో ఇంకా బయటకు రాలేదు. అండ్ మనుషులకు వచ్చే రకరకాల జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మనుషులకు రానివ్వకుండా, ఆ జీన్స్ క్యారీ చేయకుండా హెల్ప్ చేసే డిస్కవరీ వీళ్ళు చేశారు. మైక్రో ఆర్ఎన్ఏకి సంబంధించి ఆవిష్కరణలు చేసినందుకు గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ వచ్చిందనమాట. ఈ మైక్రో ఆర్ఎన్ఏ ఏదైతే కార్సినోజెనిక్ సెల్స్ ఉంటాయో, అంటే క్యాన్సర్ కాజింగ్ సెల్స్ కానీ లేదా ఇతర జన్యుపరమైన జబ్బులు తీసుకొచ్చే సెల్స్ కానీ, అవి కణ విభజన జరగకుండా, ఎక్కువ కణాల అభివృద్ధి జరగకుండా ఆపుతాయి అనమాట. అంటే మానవాళికి వచ్చే రకరకాల జబ్బులను ఈ టెక్నాలజీ ద్వారా, మైక్రో ఆర్ఎన్ఏ సంబంధించి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఏ జీన్స్ మనకి స్ప్రెడ్ అవ్వచ్చు, ఏ జీన్స్ స్ప్రెడ్ కాకూడదు అనే టెక్నాలజీ కనుక మనం సరిగ్గా దీన్ని ఉపయోగించుకోగలిగితే మనుషులకు వచ్చే అనేక జబ్బులకి మనం పరిష్కారం తీసుకురావచ్చు అనమాట. అందుకే ఇది నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ లేదా ఫిజియాలజీకి అర్హత సంపాదించింది అనమాట. అంటే మానవాళికి ఉపయోగపడే అత్యున్నతమైన ఆవిష్కరణలకు నోబెల్ ప్రైజెస్ వస్తాయని అర్థం.